ఒక కేసు విషయంలో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మరణించాడు. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. అర్ధరాత్రి ఈ విషయాన్ని సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంపత్ అనే వ్యక్తి మృతి చెందాడు. జగిత్యాలకు చెందిన వ్యక్తిగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఏదైతే గల్ఫ్కు సంబంధించిన విషయంలో జగిత్యాలు ఒక కన్సల్టెన్సీ నడిపిస్తున్నాడు సంపత్ అనే వ్యక్తి. ఈ నేపథ్యంలో ఏదైతే గల్ఫ్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసిన తర్వాత తనని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. తనతో పాటు మరో 2-3 కూడా తీసుకెళ్లారు. అయితే ఆ విచారణ నేపథ్యంలో కస్టడీలో ఉన్నప్పుడు తనని కొట్టారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ నేపథ్యంలో తన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, అందుకే మా వ్యక్తి చనిపోయాడని చెప్పి వీళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు, చూడొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. ఒకసారి మాట్లాడించడం. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఒకసారి అమ్మ ఏం జరిగింది అసలు? ఎప్పుడు మీ భర్తని తీసుకెళ్లారు? ఏం జరిగింది ఒకసారి మాట్లాడి చెప్పేది చెప్తాం అమ్మ. ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే ఒకసారి ఏం జరిగింది? మీ భర్తని ఎప్పుడు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అసలు? కారణం సార్ 3 రోజుల నుండి జైల్లో నుండి తీసుకొచ్చిరట సార్. సైబర్ క్రైమ్ కస్టడీకి తీసుకొచ్చి 3 రోజుల నుండి చిత్రహింసలు పెట్టుకుంటున్నాయి. పొద్దున 10 తీసుకొచ్చిర్రు. వాళ్ళు ఎంక్వైరీ చేయాలనుకుంటే అదే రోజు తీసుకురావాలి కదా సార్ ఎంక్వైరీకి. అంత పొద్దున వచ్చినప్పుడు నిన్న నైట్ తీసుకొచ్చిండు సార్. నిన్న నైట్ 3:30కి తీసుకొచ్చిండు. అక్కడికి చెక్ చేసిండు, మొత్తం ఎంక్వైరీ చేసి ఇటు తీసుకొచ్చిండు. జైలుకి రావడానికి 2 గంటలు టైం పడుతుంది సార్. 6 గంటలకు వెళ్తే సరే 8 ఛాన్స్ ఉండదా లోపలికి పంపించడానికి? 8 ఛాన్స్ ఉంటుంది కదా. లోపలికి పంపించకుండా ఆయన హార్ట్ అటాక్తో చనిపోయిండు అని అంటున్నారు. ఆయన కొట్టిండని చెప్పి చెప్పుకోలేక ఏడ్చిండు సార్. చెప్తే నేను ఇంకెక్కువ ఏడిస్తే ఇంకెక్కువ కొడతారు, ఇప్పుడు తీసుకుపోతున్నారు కానీ నన్ను ఏం చేస్తారో నాకు తెలియదు అని కూడా ఏడ్చుకుంటూ వచ్చింది సార్. వచ్చేటప్పుడు ఎస్ఐ మేడం జైలుకి తీసుకుపోకుండా స్టేషన్కి తీసుకుపోతారు, నన్ను మళ్ళీ ఏం చేస్తారో తెలియదు సార్ చెప్పింది సార్. ఒంటిపైన ఉన్నాయి, కాళ్ళు అయితే మొత్తం నడవరాకుండా ఉన్నాయి సార్. నడవరాకుండా ఉన్నాయి. ఆ నడవనందుకు కూడా ఎందుకు నడుస్తలేవని కూడా కొట్టినాడు సార్. ఎందుకు నడుస్తలేవని కూడా కొట్టింది. పోలీసు వాళ్ళ దగ్గర ఉండి ప్యాకెట్ల టాబ్లెట్లు వేసింది సార్, గోళీలు వేసి. మంచిగానే ఉన్నాడు సార్. నన్ను కన్న బిడ్డలాగా చూసుకున్నాడు సార్. కన్న బిడ్డలాగా చూసుకున్నాడు, భార్యలాగా చూసుకోలే. నన్ను దేనికి నా పుట్టింటికి పంపించలేదు సార్. అన్నీ నా భర్తనే చూసుకున్నాడు. నేను అంత కొడితే 15 రోజులు అయితే లేదు సార్. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి చావాంచులాగా పోయొచ్చిన సార్. నేనే అనుకోద్దు కావచ్చు అనుకున్నా, ఆయన ఎంత అన్యాయం చేస్తాను అనుకోలేదు సార్. తీసుకొచ్చి ఆపారు సార్. పైసలు ఇవ్వకపోతే ప్రాణాలు తీసేస్తారా సార్? అడిగినంత పైసలు ఇవ్వకపోతే ప్రాణాలు తీసేస్తారా? కేసు పెట్టిన ఆయన దగ్గర నుండి డిమాండ్ వేసుకున్నాడు. కేసు పెట్టింది రమణాట ఆర్మూరు. తను రావాలి, సిఐ రావాలి, ఎస్ఐ మేడం రావాలి. మాకేం న్యాయం చేస్తారో చేయండి మీరే. మాకు న్యాయం చేస్తారనే మీకు అసలు ఆయన కన్సల్టెన్సీకి సంబంధించి జగిత్యాల్లో ఒక కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అతను. ఒకసారి మాట్లాడించబడతాం. ఏం జరిగింది అసలు? ఏం చెప్పమంటారు సార్? 10 రోజులు అయింది జైలుకి తీసుకుపోయి. కష్టాలు మొన్న స్టేషన్కి తీసుకొచ్చిరట. తీసుకొచ్చిన వాళ్ళు నిన్న సాయంత్రం అయింది, 3 అయింది. మేము పొద్దున వచ్చినాం జగిత్యాలకు. 3కి తీసుకొచ్చారు. 3కి తీసుకొస్తే లోపలికి తీసుకపోతే 5:30 అయింది సార్. ఇక 5 నిమిషాలు మాట్లాడుకోండి అంటే మాట్లాడుకోగానే నన్ను బాగా కొట్టిరు. నాకు నిలబడ వశం అవుతలేదు అంటే మేము చూస్తుంటే కూడా మమ్మల్ని చూడనియట్లేదు. మళ్ళీ మీకు చెప్పిన తెలిస్తే నన్ను కొడతారు అని చెప్పనియట్లేదు. మా అన్న ధైర్యంగానే ఉన్నాడు. మా అన్నకి ఏం కాలేదు, 10 రోజులలో వస్తా అన్నాడు. మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే మేము పేదోళ్ళం అన్నాం. మాకు ఎక్కడ ఉంటాయి చెప్పండి? జగతాలు బతకనికి వచ్చిండు. 1 ఇయర్ కూడా అవుతలేదు మా అన్న వచ్చి. మా నాన్న చనిపోయి 5 నెలలు అవుతుంది. మా నాన్నకు 10 లక్షల దాకా పెట్టుకున్నాం ఉన్నాయి లేని అమ్ముకొని. ఇప్పుడు మా అన్న డిమాండ్ చేస్తే మేము ఎట్లా సార్? మా దగ్గర డబ్బులు ఎక్కడివి? మా అన్న మంచిగా ఉండే 3 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎస్ఐ మేడం మాకు ఏమన్నది, అమ్మ మీ అన్నయ్యకి ఏం కాదు మేము పంపిస్తాం, ఏం కాదు వస్తాడు, సంపదను వచ్చేటోని మేము ఎందుకు భయపడతాను అని అన్నారు. మరి పంపించాలి కదా. మా అన్న సేవ తీసుకొచ్చి ఎట్లా పెట్టారు? 3 రోజుల నుంచి చిత్రహింస పెడతారట. మా అన్న చెప్పలేక చెప్పిండు, మీకు తెలిస్తే నన్ను మళ్ళీ కొడతారు అని చెప్పిండు.
ఓవరాల్గా ఏదైతే పోలీస్ కస్టడీ తీసుకెళ్లిన తర్వాత తను చిత్రహింసలకు గురి చేశారు, అందుకే చనిపోయాడు అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపట్టారు. ఎవరైతే పోలీసు సిఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేవలం విచారణ పేరుతో తీసుకెళ్లి తీవ్రంగా చితకాబాది థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అందుకే అర్ధరాత్రి హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. జిల్లా ఆసుపత్రి తీసుకొచ్చిన తర్వాత చివరిగా ఉదయం మరణించారని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తీసుకొస్తామని చెప్పి తీసుకెళ్లి అర్ధరాత్రి వరకు ఉంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒకసారిగా ఈ ఘటన కలకలం రేపింది. పోలీసు శాఖలో కూడా ఈ ఘటన కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అడిగి మాట్లాడుతుంది ఏం జరిగింది, అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, సంపత్ అనే వ్యక్తి ఎందుకు ఎట్లా మృతి చెందాడు? సంపత్ అనే వ్యక్తి గత 7-8 నెలల క్రితం ఒక జగిత్యాలలో చిన్న కన్సల్టెంట్ పెట్టుకుండు. ఆ కన్సల్టెంట్లో మేనేజర్గా పనిచేస్తుండు. అతను ఇంకొక అతను ఇద్దరు కలిసి అది రన్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియక మొదలు లావోస్ అనే దేశానికి ఒక 5-6 పంపారు. పంపిన తర్వాత వాళ్ళు 7-8 నెలల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు సంపాదించుకొని వచ్చి సైబర్ క్రైమ్ వాళ్ళకు కంప్లైంట్ చేశారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లా వాస్తవులు వాళ్ళు సైబర్ క్రైమ్లకు కంప్లైంట్ చేయగానే వీళ్ళు ఉటావుటిన మా ఆలకుంట సంపత్ను దండ్ల చిరంజీవిని వాళ్ళిద్దరిని రాత్రి 12 గంటలకో 10 గంటలకో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకొని 1 రోజు 2 రోజులు ఉంచుకొని వాళ్ళ ప్రయోగాలు వాళ్ళు చేసి రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ 12వ తారీఖు నాడు మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు. తీసుకొని ఆ కస్టడీ తీసుకొని ఆ రాత్రి థర్డ్ డిగ్రీ విపరీతమైన ప్రయోగం చేశారు. వాళ్ళు నడవలేని స్థితిలో మళ్ళీ తెల్లారి మళ్ళీ జగిత్యాలకు ఎంక్వైరీ పేరు మీద వాళ్ళ ఆఫీస్కి తీసుకొచ్చారు. వాళ్ళ ఆఫీస్కి తీసుకొచ్చిన టైంలో వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ చూసారు. ఇట్లా ముట్టనియలే. అబ్బాబా మాకు దెబ్బలు బాగా కొట్టిరు, మేము బతకలేము, మా పరిస్థితి ఇట్లుందని వాళ్ళు ఏడిస్తే వాళ్ళు బాధపడి వాళ్ళు ఏం చేయలేక నడవలేని స్థితిలో ఉంటే అపస్మారక స్థితికి పోతుంటే పోలీసు వాళ్ళు మళ్ళీ 5 టాబ్లెట్లు ఇచ్చారు వేసుకోమని. వేసుకుంటావా లేదా అని చెప్పి బలవంతంగా 5 టాబ్లెట్ ఇస్తే 5 టాబ్లెట్ వేసుకున్నారట. వేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారు కస్టడీకి. తీసుకొని వచ్చి రాత్రి మాకు 8 గంటలకు మాతో మాట్లాడిండు ఫోన్లో. 8 తర్వాత రాత్రి 12 తర్వాత మావాడు చనిపోయాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎక్కడున్నదంటే సివిల్ హాస్పిటల్ పెట్టారు. ఇది జరిగింది. వాళ్ళు 30 సంవత్సరాల పసిపిల్లవుని, వానికి ఎలాంటి అనుభవం లేదు, వానికి ఏ దంద అనుభవం లేదు, మొదలు తెలియక వాడు పెట్టుకుంటే మీరు జైలు పాలు చేయరు, మేము కష్టపడే మా పిల్లలు మేము జైలు మీద తీసుకుంటాం చట్టాల ప్రకారం. కానీ ఒక వ్యక్తిని మీరు కొట్టేంత హక్కు మీకు ఎవరిచ్చిర్రు? ఏ గవర్నమెంట్ ఇచ్చింది మిమ్మల్ని కొట్టి చంపమని? ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి, 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు, వాళ్ళ భార్య పరిస్థితి, వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎవరు పోషించాలా? ఇది వాళ్ళు చేసిన పరిస్థితి. వాళ్ళ పోలీసు వాళ్ళు అలాగే అరాచకాలను వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేయాలి. వాళ్ళకి ఎక్స్గ్రేసియా ప్రకటించకపోతే మేము ఇక్కడ ధర్నా వదిలిపెట్టేలే, మేము ఇంతవరకైనా పోరాడతాం. ఏదైతే విచారణ పేరుతో తీసుకెళ్లి తనను చిత్రహింసలు గురి చేశారు. అందుకే సంపత్ అనే వ్యక్తి చనిపోయాడు. తనకు భార్య, పిల్లలు ఉన్నారు. తనపై ఏదైతే జరిగిన థర్డ్ డిగ్రీ కావచ్చు, తనపై జరిగిన దాడి కావచ్చు, కుటుంబ సభ్యులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు దీనిపై ఏం జరిగిందనే కోణంలో కూడా ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి, కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.